బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ టాయిలెట్లు కెమెరాలు ప్రస్తుతం ఇప్పుడు సంచలనంగా మారాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గర్ల్స్ టాయిలెట్ లో మొబైల్ కెమెరాతో వీడియో రికార్డింగ్ జరిగినట్టు విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆందోళనకు దిగే విద్యార్థి సంఘాలు అక్కడ కళాశాల యాజమాన్యానికి వెళ్లి అక్కడ మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మీరు చూడొచ్చు. పూర్తిగా అద్దాలు ధ్వంసం అయి ఉన్నాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. సిద్ధార్థ్ అనే విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు విజువల్స్ మీరు చూడొచ్చు. విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా అక్కడ చేరుకుని ఆందోళన చేస్తున్నాయి. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఎందుకు చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ టాయిలెట్లలో కెమెరా ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. గర్ల్స్ టాయిలెట్ లో మొబైల్ కెమెరాతో వీడియో రికార్డింగ్ చేశాడు ఒక విద్యార్థి అంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. సిద్ధార్థ్ అనే విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఘటనా ప్రదర్శన నుంచి మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మణికంఠ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. మణికంఠ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంతవరకు? పాలిటెక్నిక్ కళాశాలలోని గర్ల్స్ టాయిలెట్స్ లో కెమెరా పెట్టారు. మొబైల్ కెమెరా ఆన్ చేసి అక్కడ పెట్టారంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. స్థానిక డిఎస్పీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలందరికీ కూడా ఎవరైతే ఇటువంటి ఘటనకు పాల్పడ్డటువంటి వ్యక్తి ఉన్నారో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ వ్యక్తిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటటువంటి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా ప్రస్తుతానికి ధర్నా విరమించడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని వెలుగులోకి తీసుకురావాలి. అంతేకాకుండా దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగైతే ఓకే, లేకపోతే మళ్ళీ మేము ఆందోళన చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం పాలిటెక్నిక్ కళాశాల దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ ఏం జరిగింది అనేటటువంటి విషయాల్ని విద్యార్థుల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం జరిగింది? ఇక్కడ టాయిలెట్స్ లో కెమెరా పెట్టారంటున్నారు, మీరు చూసారా మొబైల్? అంటే మేము చూడలేదు, కానీ మా జూనియర్స్ అనే వాళ్ళు చూశారు. వాళ్ళు ఫస్ట్ చెప్పి లొకేషన్ ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రిన్సిపల్ సార్ వాళ్ళందరూ వచ్చి ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి లోపల పెట్టేసుకున్నారన్న. అయితే ఇంతకుముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంట, కానీ అది బయటికి రాలేదు. యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇది జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అయిన కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా దాన్ని ఇంకా కవర్ చేయాలని ఎందుకు ట్రై చేసిరో అర్థం కాలేదు. మార్నింగ్ సెక్షన్లో ఇట్లా జరిగింది. సడన్గా ఆఫ్టర్నూన్ అనేది మాకు 4:30 వరకు కాలేజ్ ఉంటుంది, కానీ సడన్గా హాలిడే ఇచ్చేసారు మాకు కాలేజ్. ఇంకా వాళ్ళు ఫోన్ తీసుకొని దానిలో ఏముంది ఏంటి అసలు ఏమైనా రికార్డ్ అయిందా అలా ఏం రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ వీడియోస్ ఏం లేవు, స్విచ్ ఆఫ్ అయిందని చెప్పేసి రీజన్ చెప్తున్నారు. మా ప్రిన్సిపల్ అన్నప్పుడు మేము వాళ్ళ నుంచి చాలా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయకుండా దానిపైన రియాక్ట్ అవ్వకుండా వాళ్ళు దాన్ని దాచిపెట్టాలని అనుకోవడం అనేది మాకు అసలు బాధ. అంటే గతంలో కూడా జరిగింది, ఇది రెండోసారి అంటున్నారు. గతంలో కూడా ఇదే కాలేజ్ లో జరిగింది. ఇంత ముందు కూడా జరిగింది, ఇది సెకండ్ టైం. మీరు పేరెంట్స్ ఏం జరిగింది గతంలో? ఇంతకుముందు జరిగింది. నాగరాజు సారు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. ఒకసారి అది ఏంటంటే బయటికి రాకుండా కవర్ చేసి లోపలనే చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు సెకండ్ టైం. మీరు విద్యార్థి పేరెంట్ అంటే ఏం చెప్తారు? అంటే రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. విద్యార్థుల్ని కాలేజీకి స్కూల్లోకి పంపించాలంటే కూడా అలాంటి ఏంటంటే ఇంతమంది స్టాఫ్ ఉన్న ఒక ప్రిన్సిపాల్, ఒక హెచ్ఓడి, అటెండర్స్, వాళ్ళకు ఐడి కార్డ్స్ అన్ని టోటల్ ఉంటాయి. ఎవరు ఇట్లా లాడ్జ్లోకి వచ్చిపోయినట్టే ఎవరు నువ్వు ఏం కదా అని ఎవరు అడగరు. నువ్వు వచ్చి మొత్తం కాలేజ్ అంతా తిరిగి మొత్తం చూసుకొని ఒక రూమ్లో కూర్చొని కూడా మాట్లాడచ్చు. లవర్స్ మనకంటే అక్కడ కళాశాల యాజమాన్యం ఉందా? వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? కళాశాల యాజమాన్యంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము, ప్రిన్సిపల్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కానీ ప్రిన్సిపల్ పూర్తిగా దీనిపై ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి, క్లారిటీగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు.
గర్ల్స్ టాయిలెట్ లో ఉందా లేదంటే జెంట్స్ టాయిలెట్ లో ఉందా అంటే కూడా పక్కన ఉన్నటువంటి సిబ్బందిని అడిగేటటువంటి పరిస్థితి, ఎక్కడ చూశారు కెమెరా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటటువంటి విషయాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా విద్యార్థులంతా కూడా దాదాపుగా 2 గంటల నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రిన్సిపల్ కు మాత్రం ఇంకా పూర్తి సమాచారం తెలీదు, తెలుసుకుంటా అనేటటువంటి సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్టూడెంట్స్ తో ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడిద్దాం. అమ్మా, చూసారా మీరు మొబైల్? మేమైతే చూడలేదు, మా జూనియర్స్ చూసామని చెప్పారు. చూసి వాళ్ళకి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా 2.5 hours తీసుకోవడం, టైం తీసుకున్న దానికి ఇంటెన్షన్ ఏముంటది వాళ్ళకి? వీడియో పెట్టడానికి ఏం అవసరం? అసలు బయటికి వెళ్ళినా ప్రొటెక్షన్ ఉండదు, కాలేజ్కి వెళ్ళినా ప్రొటెక్షన్ ఉండదు, స్కూల్ వెళ్ళినా ప్రొటెక్షన్ ఉండదు. ఇంకెక్కడికి వెళ్ళాలి మేము? అసలు గర్ల్స్ ఎక్కడుంటే ప్రొటెక్షన్ ఉంటుంది అసలుకి గర్ల్స్ కి? అంటే మీరు ఫిర్యాదు చేసిన తర్వాత మీకు వారు రెస్పాన్స్ ఇచ్చారా? మీరు మొబైల్ అక్కడ ఉందనేటటువంటి విషయాన్ని చెప్పారు, అక్కడ నుంచి సిబ్బంది వచ్చి మొబైల్ కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్లో వీడియో రికార్డ్ చేశారా, ఖాళీగా పెట్టారా, ఏం జరిగింది అనే విషయం అది చెప్పలేదు. ఇంకా ఫోన్ లో వీడియో తీసారా, స్విచ్ ఆఫ్ అయిందని మాత్రమే చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ అలానే ఇచ్చారు కానీ ఇంకా ఏం చెప్పలేదు. అది మాకు అందదు కాబట్టి అది మొబైల్ వాళ్ళకి అందుబాటులో తీసుకోవడానికి రాలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొబైల్ కలెక్ట్ చేసుకొని వీడియోస్ ఏమున్నాయని మేము వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు దాంట్లో వీడియోస్ లో ఏం లేవు, స్విచ్ ఆఫ్ అయ్యింది మొబైల్ అయితే అని చెప్పారు. ఇది పరిస్థితి. ఇక్కడ పూర్తిగా మొబైల్ కలెక్ట్ చేసుకున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ మొబైల్ ని గుర్తించడం జరిగింది. మొబైల్ కెమెరా లెన్సెస్ చూసినటువంటి విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ సిబ్బందిని పంపించి అక్కడ నుంచి మొబైల్ ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొబైల్ ఎవరిదనేది విచారణ చేసిన నేపథ్యంలో సిద్ధార్థ్ అనేటటువంటి స్టూడెంట్ ఆ మొబైల్ అని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఆ స్టూడెంట్ ని కూడా పిలిపించారు. ఏం జరిగింది లోపల? దాదాపుగా 2.5 గంటల పాటు విద్యార్థులు ఫిర్యాదు చేసిన తర్వాత ప్రిన్సిపల్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. విద్యార్థులు వెళ్ళేసి అక్కడ రికార్డ్ అయిందా, ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని అడిగితే కూడా మొబైల్ లేదంటే మొబైల్ ప్యాటర్న్ లాక్ ఉందనేటటువంటి సమాధాన నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలను అప్రోచ్ కావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అసలు విద్యార్థి సంఘాలు అసలు ప్రిన్సిపల్ ని అడిగారా, ప్రిన్సిపల్ విద్యార్థి సంఘాలకు ఏం చెప్పారో తెలుసుకున్నాం. ప్రిన్సిపల్ తో కానీ ఇక్కడ కళాశాల సిబ్బందితో మీరు మాట్లాడారా, ఏం చెప్పారు? అసలు మొబైల్లో వీడియో రికార్డ్ చేశారా? మొబైల్ ఫోన్ ను బాత్రూమ్ లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పాలమూరు జిల్లా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఇన్సిడెంట్ జరగడం ఇది రెండోసారి. మొదటిసారి జరిగినప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఈ రెండోసారి పునరావృతం కాకుంటుండే. ఇన్సిడెంట్ జరిగిన 11 గంటలకు, ఈరోజు ఉదయం 11 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే మధ్యాహ్నము 1 గంటల వరకు కూడా కనీసం ప్రిన్సిపాల్ గారు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి ఏబీపీ క్వశ్చన్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన ఎంబడే ప్రిన్సిపాల్ గారికి ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు ఉన్నత అధికారులకు చెప్పాలి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలి. అలాంటిది విద్యార్థులు మొబైల్ తీసుకెళ్లి ప్రిన్సిపాల్ సార్ ఇట్లా మొబైల్ దొరికింది, వీడియో రికార్డ్స్ ఉన్నాయి సార్, దాని మీద వాల్ పేపర్ కూడా ఉంది సార్, మేము చూసినామని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన అవేమీ చేయకుండా హుటాహుడిగా మిట్ట మధ్యాహ్నం కళాశాల బంధు అని చెప్పి ఎందుకు బంధు ప్రకటించారని చెప్పి ఏబీపీ క్వశ్చన్ చేస్తా ఉంది. ఆయన మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు స్టాఫ్ వాష్రూమ్స్, గర్ల్స్ వాష్రూమ్స్ పక్కపక్కలు ఉన్నప్పుడు మధ్యలో గోడ గ్యాప్ ఉందన్న విషయం తెలిసినా కూడా ఎందుకు ఆ గోడను ఫుల్ఫిల్ చేయలేకపోయినని చెప్పి ఏబీపీ క్వశ్చన్ చేస్తా ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఎంత పెద్ద నిందితులైనా కఠినంగా శిక్షించాలి, లేకపోతే ఏబీపీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉంటుంది. చెప్పండి, గర్ల్స్ టాయిలెట్స్ లో వీడియో రికార్డ్ చేశారంటూ కూడా స్టూడెంట్స్ అంతా చెప్తున్నారు. ఆ గర్ల్స్ టాయిలెట్స్ కు ఆనుకొని ఉన్నది స్టాఫ్ టాయిలెట్. స్టాఫ్ టాయిలెట్ లోకి విద్యార్థి ఎట్లా వెళ్ళాడు, విద్యార్థి ఎందుకు రికార్డ్ చేయాలని, అంటే మొబైల్ అక్కడ ఎందుకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? రాష్ట్రంలో వరుస ఘటనలు జరగడాన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము ఇదే క్వశ్చన్ మేము స్టాఫ్ రూమ్ లో అడిగితే స్టూడెంట్స్ ఏం చెప్పారు అంటే అది స్టాఫ్ వాడతారు, స్టూడెంట్స్ కూడా వాడతారు అని చెప్పారు. స్టూడెంట్స్ స్టాఫ్ రూమ్ లోకి పోతే స్టాఫ్ రూమ్ ఏం చెప్పిందంటే స్టాఫ్ మాత్రమే వెళ్తారని చెప్పారు. స్టాఫ్ మాత్రమే వెళ్ళినప్పుడు స్టూడెంట్ ఎందుకు వెళ్తుంది? వెళ్ళరు కదా వాళ్ళు. వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆయన ఏం చేస్తున్నాడు, కెమెరా పెడుతున్నాడు, చూస్తున్నాడు. ఇక్కడ ఇంతమంది అటెండర్లు ఉన్నారు కదా, ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారని చెప్తున్నప్పుడు వాళ్ళు చూడకుండా ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం చూస్తే అది అందరూ వాడుకుంటారు, స్టాఫ్ వాడుకుంటారు, స్టూడెంట్స్ వాడుకుంటారు. కానీ మేము స్టాఫ్ లో క్వశ్చన్ చేస్తే ఏమన్నా స్టాఫ్ మాత్రమే వాడుకుంటారని చెప్పారు. ఫస్ట్ మేము పోయి అడిగినప్పుడు ఆ స్టూడెంట్ కి మతిస్థిమితం సరిగా లేదు అని చెప్పారు. అతని ఫోటో కానీ అతని కానీ చూస్తే ఆ మనిషి అట్లాంటిగా లేడు, చూడ్డానికి నార్మల్గా ఉన్నాడు, ఆయన కావాలని చేసినట్టు ఉన్నాడు. మేము అదే ప్రిన్సిపల్ని క్వశ్చన్ చేస్తే ప్రిన్సిపల్ ఒక్క మాట మాట్లాడతలేడు. అంటే ఇది ఆయన జరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మేము వచ్చే వరకు ఆయన ఏం తెలియదు. మేము ఎగ్జామ్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మేము కామ్గా బయటికి కూర్చున్న వాళ్ళము. 2 వరకు అన్నప్పుడు గమ్మున కూర్చున్నాము. మేము వచ్చింది చూసి పోలీస్ వాళ్ళని పిలిపించి స్టూడెంట్స్ అందరికీ హాలిడే ప్రకటించి ఇంటికి పంపిస్తున్నారు వాళ్ళని. మేము అప్పుడు రియాక్ట్ అయితే ఆయన ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చున్నాడు. అంటే ఈ కాలేజ్లో ఇంత జరుగుతున్నప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏం మాట్లాడకుండా ఇలానే ఉంటాడా? అంటే ఈసారి ఇప్పుడు అమ్మాయిలకు ఇదైంది, ఇది సెకండ్ ఇన్సిడెంట్. అంటే ఇట్లా మళ్ళీ అవుతూనే ఉంటే, రిపీట్ అవుతూనే ఉంటే చూసుకుంటూనే కూర్చోవాలా మేము?
అంటే మాకు అమ్మాయిలకి నిన్న కాక మొన్ననే CMRలో అయ్యింది, దానికి ముందు ఇంకొకటి ఇన్సిడెంట్ అయింది. ఇట్లా ఎన్ని గానం కావాలి మాకు, అంటే మేము ఇంకా ఎన్ని చేయాలి, ఇట్లా ఎన్ని చూసుకోవాలి, మాకు జస్టిస్ కావాలి. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, బయటికి రావాలి. ఆ అబ్బాయిని తీసుకొని పోయి మేము అరెస్ట్ చేసినాము, కస్టడీలో పెట్టామంటే మాకు అవన్నీ కాదు. ఆ అబ్బాయి బయటికి రావాలి, వీడియోస్ ఎన్ని ఉన్నాయి, ఏమొచ్చినాయి అన్ని తెలియాలి మాకు. తీసుకొని పోయింది కదా మొత్తం తెలియాలి మాకు, అంతే. జస్టిస్ కావాలి మాకు. ఇది చూస్తున్నాం పూర్తిగా ఈ పాలిటెక్నిక్ కళాశాల ఏదైతే ఉందో ఇక్కడ రెండవ ఘటన ఇదంటూ కూడా విద్యార్థి సంఘాలు అదేవిధంగా విద్యార్థులు కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఇటువంటి ఘటన ఇక్కడ జరిగింది, మళ్ళీ ఇప్పుడు రెండవసారి ఇక్కడ ఏదైతే బాత్రూమ్లలో మొబైల్ ఫోన్లు పెట్టినటువంటి ఘటన వెలుగులో వచ్చిందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ప్రిన్సిపల్ క్యాబిన్ దగ్గరకు వచ్చారు, వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రిన్సిపల్ క్యాబిన్ దగ్గర ఉన్నటువంటి అద్దాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ ప్రిన్సిపల్ కావచ్చు, అదేవిధంగా కళాశాలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఉన్నారు. ఒకసారి ప్రిన్సిపల్ తో కూడా మాట్లాడిద్దాం. సార్, ఏం జరిగింది అసలు కాలేజీలో? మీకు ఫిర్యాదు వచ్చిన తర్వాత మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మొబైల్ ఫోన్ టాయిలెట్స్ లో ఉందంటున్నారు, మొబైల్ ఫోన్ ఎవరు గుర్తించారు? ఆ ఫోన్ లో వీడియోలు ఏమైనా గుర్తించారు? అలా వీడియోలు ఉంటుంది కదా సార్, దాంతో మనకు వీడియోస్ ఏం డైరెక్ట్ అటెండర్ ఇచ్చాడు. అటెండర్ ద్వారా HOD వీరస్వామి ఉన్నాడు, సార్ ద్వారా నాకు దగ్గర తీసుకొచ్చారు. వెంటనే నేను నా డ్రాలో పెట్టాను. ఇదంతా ఎగ్జామ్ జరుగుతున్నది ప్యారలల్ గా, మాకు ప్యారలల్ ఎగ్జామ్ జరుగుతుంది, ప్లస్ ఇది కూడా చూసుకుంటూ పోతున్నాం. వెంటనే తీసుకున్నాం. ఈ మీన్ వైల్ ఐ హావ్ స్పోక్ టు దిస్ ఎవరు షీ టీమ్స్ సార్ ఉన్నాడు కదా, మాకు రెగ్యులర్ గా ఫోన్ చేయగానే సార్ వస్తాడు, ఇట్లా ఏమైనా ఇష్యూస్ ఉంటాయి. సార్కి ఫోన్ చేశాను, సార్ వెంటనే స్పందించాడు. మళ్ళీ ఫస్ట్ టైం ఫోన్ చేస్తే వస్తానన్నాడు, కొద్దిగా డిలే అయింది, మళ్ళీ ఫోన్ చేశాను. వెంటనే ఫోన్ చేస్తే ఇక్కడ అండర్ పాస్ దగ్గర వస్తున్నానని చెప్పి వచ్చిండు. వచ్చినాక స్టూడెంట్ ఏం చేసిండంటే వాడు పెట్టిన విషయం ఎవరికి తెలియదు అనుకున్నాడు, బికాస్ ఈ వాస్ ఇన్ ది ఎగ్జామ్ సార్. సో ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోయినాక వచ్చిండు కదా, వచ్చినాక వాడేం చేస్తాడు, బాత్రూమ్ పోయినట్టుండి ఎక్కడో పోయినట్టుండు, పోయి చెక్ చేసుకున్నాడు. లేకపోయేసరికి వాడేం చేసాడు, మా HOD స్టూడెంట్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్, రైట్. సో అతను ఏం చేసాడు, ఆటోమొబైల్ HODకి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమనంటే నా మొబైల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. సో కంప్లైంట్ ఇచ్చే వరకు మాకు ఏమనుకున్నాం అంటే కాన్ఫిడెంట్గా ఉన్నాం, వీడియో పెట్టినాక మేము అనుకున్నాం. ఈ లోపల మేము ఇంతకన్నా ముందే షీ టీమ్ అతను వచ్చే లోపే మేము ఏం చేసామంటే అందులో మొబైల్లో ఇది ఉంటుంది కదా సార్, వెనకాల అది ఉంటుంది కదా, ATM కార్డు మీద పేరు ఉన్నది. ATM కార్డు మీద పేరు ప్లస్ వాని యొక్క స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, స్క్రీన్ సేవర్లో స్టూడెంట్ ఫోటో ఉన్నది. ఆ రెండు చూసుకొని మీరు ఎంక్వైరీ చేసి స్టూడెంట్ దొరికించుకోండి అని చెప్పేసి మా దగ్గర 5 బ్రాంచ్లు HODs ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఇంటిమేషన్ చేశాం. వెంటనే పర్సన్ కన్సర్న్ అని చెప్పి తెలిసిపోయింది. ఈ హాల్ టికెట్ కూడా ఉంది, అదే హాల్ టికెట్, అతనే స్టూడెంట్ అని తెలిసింది. ఏమంటే హాల్ టికెట్ లాక్కున్నాం ఎగ్జామ్ అయిపోయాక స్టూడెంట్ దగ్గర, లాక్కొని మీ గేట్ తాళం వేసేసాము. అతను అక్కడ కూర్చోబెట్టాము అంటిల్ ద షీ టీమ్ అతను వచ్చేంత వరకు. షీ టీమ్ అతను రఘు సారు అతను వచ్చేంత వరకు అతన్ని కూర్చోబెట్టేసి పిలిపించినాక సార్ పిల్లగాడు వచ్చి ఏం చేసినాడు, నాది పోయిందని అన్నాడు. మొబైల్ పోయిందన్నప్పుడు అప్పుడు మాకు డౌట్ వచ్చేసి మొబైల్ ఫోన్ ఎక్కడ ఉంది సార్? అంటే గర్ల్స్ టాయిలెట్స్ లో ఉందా, లేకపోతే స్టాఫ్ టాయిలెట్స్ ఉందా, జెంట్స్ టాయిలెట్? మీరు ఎక్కడ? స్టాఫ్ టాయిలెట్ లో పోయి వాడు గర్ల్స్ దాంట్లో పెట్టాడు. సో అంటే వీడియోస్ లేవని చెప్తున్నారు మీరు, అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరి? అది మా స్టూడెంట్, మనకెడ తెలుసు సార్. అదే ఇప్పుడు అది వానికి ఆ దురుద్దేశం ఉంది, మనకి ఆ దురుద్దేశం ఉంది కాబట్టి వాడు అట్లా చేసిండు. రికార్డు కావాలి కదా, రికార్డు అట్లా పెట్టాడు సార్. అది డైరెక్ట్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని డైరెక్ట్ అతనికి ఇచ్చేస్తాం. ఎవరికి? షీ టీమ్ అతనికి ఇచ్చేసినాక ఏమన్నది మేమేం చూడలే, మాకు రాదు కదా సార్ అది. నాకుంటది అంటే స్టాఫ్ టాయిలెట్స్ లోకి స్టాఫ్ టాయిలెట్స్ లోకి స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. ఎవరు స్టూడెంట్స్ స్టాఫ్ టాయిలెట్స్ లోకి వెళ్ళొచ్చా? ఓల్డ్ స్టూడెంట్ కదా సార్, అది మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ అనే వెళ్ళిపోయినట్టుండు. గతంలో కూడా ఈ కాలేజీలో ఒక ఘటన జరిగింది, టాయిలెట్స్ లోనే కెమెరా పెట్టారనేటటువంటి విషయాన్ని విద్యార్థులు చెప్తున్నారు. సో ఈ విద్యార్థి కూడా సీనియర్ అంటున్నారు. గతంలో కూడా ఈ విద్యార్థి కాదు, దానికి సంబంధం లేదు. ఇప్పుడు గతంలో జరిగిన పొరపాట్లకు ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే చాలా తేడా ఉంటుంది. డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. మాకు చేతనైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జరగకుండా ఉండడానికి 100% మా అవుట్ ఆఫ్ ది కాలేజ్ అవర్స్ లో కూడా మేము వర్క్ చేస్తున్నాం.
ఇటువంటి జరగకుండా ఉండడానికి ట్రాన్స్పరెంట్. కానీ మొబైల్ ఫోన్ విద్యార్థులు మీకు ఇచ్చిన తర్వాత కూడా దాదాపుగా 2-2.5 గంటల పాటు కాలయాపన చేశారు. మొబైల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేశారా, ఏం జరిగిందంటే కూడా విద్యార్థులకు మీరు రిప్లై ఇవ్వలేదు అంటే వాళ్ళు ఫోన్ చెప్పాం కదా, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఎవ్రీబడి ఇన్స్పైట్ ఆఫ్ స్వామి, ఇన్స్పైట్ ఆఫ్ ఈ రెగ్యులర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్యారలల్. ఇది కూడా మేము టేకప్ చేస్తున్నాం. ఎక్కడ మేము ఇగ్నోర్ చేయలేదు. ఇగ్నోర్ చేయాలని మాకుంటే మేము వన్ ఫోన్ వానికి ఇచ్చేసి పోరా అని చెప్పేటోళ్ళం కదా. మేము అలా చేయలేదు. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని, ఎవరికి అన్యాయం జరగొద్దని, ఎవరికి నష్టం జరగొద్దని. ఇప్పుడు ఏంటంటే మహిళా సెక్యూరిటీ, సామాజిక భద్రత. సో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారా, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? యాక్షన్ ఏమిటో తీసుకున్నాం కదా, వాళ్ళకి ఇంటిమేషన్ చేసాము. మొబైల్ ఫోన్ అతని స్టూడెంట్కి ఇవ్వలేదు. మళ్ళీ మేము డైరెక్ట్ అతని షీటీం అతనికి ఇచ్చేసాము, రఘు సార్కి ఇచ్చేసాము. అతనితో పాటు స్టూడెంట్ కూడా తీసుకుని పోయాడు. అంటే గతంలో కూడా ఒకసారి ఇటువంటి ఘటన జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళనలో విద్యార్థులు అంతా ఉన్నారు. కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? విద్యార్థుల్లో ఆందోళన తాళం వేపిస్తున్నాం, దానికి వెంటనే తాళం వేపిస్తున్నాం. అటు పోకుండా ఎవరికి తాళం వేపించేసి దానికి ఏం చేయాలో మేము ఒక కమిటీ వేస్తాము. బేస్డ్ ఆన్ ది రెజల్యూషన్స్ ఆఫ్ ది కమిటీ వి విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. ఓకే. సో ఇది పూర్తిగా ఏదైతే ఘటన జరిగినటువంటి నేపథ్యంలో అందించడం జరిగింది. పోలీసులు కూడా సమాచారం అందించాము. టీం వారు వచ్చారు. మొబైల్ ఫోన్ తో పాటు ఎవరైతే విద్యార్థి ఉన్నారో అతన్ని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో మేము అన్ని రకాల భద్రతగా ఉండేలానే చర్యలు తీసుకుంటున్నామని కూడా కళాశాల ప్రిన్సిపల్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండవసారి పాలిటెక్నిక్ కళాశాలలో ఇటువంటి ఘటన జరిగినటువంటి నేపథ్యంలో అభద్రతా భావానికి విద్యార్థులంతా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్. రైట్ మనకంట మొత్తంగా అయితే మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ టాయిలెట్లు కెమెరా ఏర్పాటు అంటూ కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా గర్ల్స్ టాయిలెట్లో మొబైల్ కెమెరాతో